హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఆర్ట్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ సెకండ్ యూనిట్లో థర్డ్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు కనుక నా ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లెట్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఆర్ట్ అండ్ సొసైటీ. ఆర్ట్కి సొసైటీకి ఉన్న రిలేషన్ ఏంటి? కల్చర్ రిఫర్స్ టు ద టోటాలిటీ ఆఫ్ ద వేరియస్ కైండ్స్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ. కల్చర్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేసే ప్రతి పనిలో కూడా మన కల్చర్ రిఫ్లెక్ట్ అవుతుంది. మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన కమ్యూనికేషన్ కానీ, మనం మాట్లాడే విధానం కానీ, మన మేనర్స్ కానీ, మన బిహేవియర్ కానీ, లేదా మన చదువు, మనం చేసే జాబ్, మన ఎకానమీ, ఎడ్యుకేషన్ అన్నీ కూడా మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆర్ట్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ కల్చర్. ఎసెన్స్ అంటే నేచర్ అని అర్థం. ఓకేనా? మన కల్చర్ యొక్క నేచర్ని మన కల్చర్లో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అనేవి అందరికీ తెలిసేలా చేస్తాయి. ఇప్పుడు మన ఇండియాలోనే చూసుకున్నట్టయితే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. ఓకే, మనం ఆ కల్చర్ గురించి తెలుసుకోవాలంటే ప్రజెంట్ ఉన్న కల్చర్ అయినా లేదా పూర్వకాలంలో ఎలాంటి కల్చర్ ఉండేది తెలుసుకోవాలంటే కూడా అక్కడ ఆర్ట్ ఫామ్స్ గురించి తెలుసుకున్నట్టయితే అక్కడ కల్చర్ గురించి తెలుసుకోవచ్చు మనం. ఓకే, టు రిస్టోర్ ద డికేడెంట్ కల్చర్ ఇన్ ద వరల్డ్, ద రిస్టోరేషన్ ఆఫ్ ఆర్ట్ మస్ట్ బి అండర్టేకెన్. డికేడెంట్ అంటే డిక్లైనింగ్ అనమాట. ప్రజెంట్ సినారియోలో చూసుకున్నట్టయితే కల్చర్ అనేది డిక్లైన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఆర్ట్ ఫామ్స్ కూడా ఒక రకంగా అందరూ మర్చిపోతున్నారు. పూర్వకాలంలో ఉన్న ఆర్ట్ ఫామ్స్ ఇప్పుడు ఏమీ లేవు. ఇలా డిక్లైన్ అవుతున్న కల్చర్ని మళ్ళీ ఎనర్జైజ్ చేయాలంటే, రీస్టోర్ అయ్యేలా చేయాలంటే మన ఆర్ట్ ఫామ్స్ని రీస్టోర్ చేయడం ఎంతైనా అవసరం అని చెప్తున్నారు ఇక్కడ. మన ఆర్ట్ ఫామ్స్ని కనుక మనం రీస్టోర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మన కల్చర్ అనేది మళ్ళీ రీస్టోర్ అవుతుంది. మన కల్చర్ని, కల్చరల్ హెరిటేజ్ని కాపాడుకోవాలంటే మన పూర్వ కళల వైభవాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ద కల్చరల్ వరల్డ్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ర్యాపిడ్ ట్రాన్స్ఫర్మేషన్ డ్యూ టు టెక్నాలజికల్ ఇన్నోవేషన్. టెక్నాలజికల్ డెవలప్మెంట్ వల్ల మన కల్చర్ అనేది, వరల్డ్ మొత్తంలో ఉన్న కల్చర్ అనేది ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, అంటే చేంజ్ అవుతుంది అని అర్థం. ఆల్ ఫేసెట్స్ ఆఫ్ ద ఆర్ట్ ఆర్ ఎఫెక్టెడ్ బై దిస్ ట్రాన్స్ఫర్మేషన్. ఆర్ట్కి సంబంధించిన అన్ని ఎలిమెంట్స్ కూడా, అన్ని సైడ్స్ కూడా ఈ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల చేంజ్ అవుతున్నాయి, ఎఫెక్ట్ అవుతున్నాయి. కొన్ని చేంజెస్ అనేవి పాజిటివ్ వేలో జరుగుతున్నాయి, అలాగే కొన్ని చేంజెస్ అనేవి నెగిటివ్ వేలో జరుగుతున్నాయి. టెక్నాలజికల్ ఇన్నోవేషన్ వల్ల ఆర్ట్ ఫామ్స్లో మంచి జరుగుతుంది ఏంటంటే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్ట్ ఫామ్స్ని స్టోర్ చేసి మనం ఫ్యూచర్ జనరేషన్స్కి అందించవచ్చు. ఓకేనా? నెగిటివ్ పాయింట్ ఏంటి? ఈ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ వల్ల ఆర్ట్ ఫామ్స్ని మర్చిపోతున్నాం, పూర్వకాలంలో ఉన్న ఆర్ట్ ఫామ్స్ని మర్చిపోతున్నాం. ఓకే, ఇది ఒక డిసడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు. టెక్నాలజీని యూజ్ చేసి మన ఆర్ట్ ఫామ్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు, అలాగే మర్చిపోతున్న ఆర్ట్ ఫామ్స్ని మళ్ళీ అందరికీ తెలిసేలా చేయొచ్చు. దానివల్ల మన కల్చర్ని మనం కాపాడుకోవచ్చు. ద ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా. On April 7, 1918, nearly 60 artists gathered in Gandharva Mahavidyalaya in Mumbai and founded the Art Society of India. 1918 April 7th ఒక 60 మంది కళాకారులు, మోస్ట్ ఫేమస్ కళాకారులు ఫ్రమ్ ఆల్ ద కేటగిరీస్ ఇన్ ఆర్ట్స్, అన్ని రకాల ఆర్ట్స్కి సంబంధించిన ఫేమస్ పీపుల్ గంధర్వ మహావిద్యాలయ అని ముంబైలో ఉంది, అక్కడ గ్యాదర్ అయ్యి ఒక సొసైటీని ఫామ్ చేశారు. దాన్ని ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. ఇట్ బిగాన్ విత్ ఆబ్జెక్ట్స్ డిజైన్ టు బ్రింగ్ ద ఆర్టిస్ట్ కమ్యూనిటీ టుగెదర్. ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే రకరకాల ఆర్టిస్టులు తయారు చేసిన ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆ కమ్యూనిటీలో పెట్టారు, ఆ సొసైటీలో పెట్టారు అనమాట. 60 మందితో స్టార్ట్ అయిన ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఇప్పుడు 1000 మెంబర్స్ ఉన్నారు నియర్లీ. ఇట్ హ్యాస్ ఎ వెల్ సెట్ లైబ్రరీ విత్ రేర్ బుక్స్ ఆన్ వేరియస్ ఆర్ట్ టాపిక్స్ which is fortified every year by addition of new books. ఈ ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఒక లైబ్రరీ ఉంది, దాంట్లో చాలా రేర్ బుక్స్ ఆన్ డిఫరెంట్ ఆర్ట్ టాపిక్స్ అనేవి మనకి దొరుకుతాయి. ఫోర్టిఫై చేయడం అంటే ప్రొటెక్ట్ చేయడం అనమాట. ప్రతి సంవత్సరం కూడా న్యూ బుక్స్ ని యాడ్ చేస్తూనే ఆ లైబ్రరీలో ఉన్న బుక్స్ ని అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నారు, కాపాడుకుంటూ వస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మన ఆర్ట్ ఫామ్స్ అనేవి ప్రిజర్వ్ చేయబడతాయి. తర్వాత తరాల వాళ్ళకి అందించడానికి మన దగ్గర కొన్ని రిసోర్సెస్ అనేవి ఉంటాయి. 4 days a week it arranges live study sessions where professional artists as well as art school students gather to sketch, draw and paint from a live human model. ఒక వారంలో 4 రోజులు దీంట్లో లైవ్ స్టడీ సెషన్స్ ని ఏర్పాటు చేస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనే వాళ్ళు వస్తారు, అలాగే ఆర్ట్ స్కూల్ నుంచి స్టూడెంట్స్ కూడా వస్తారు. లైవ్ హ్యూమన్ మోడల్స్ ని డ్రా చేస్తారు,
అలాగే పెయింట్ చేస్తారు. లైవ్ హ్యూమన్ మోడల్స్ అంటే మన మనిషిని ఎదురుగా నించోపెట్టి వాళ్ళ పెయింట్ గీయడం, అదొక ఎగ్జాంపుల్ అనమాట. ఇంకేంటి, మన బాడీ పెయింటింగ్ అని చూస్తున్నాం కదా, మన బాడీ మీదే పెయింట్తో రకరకాల ఆర్ట్ ఫామ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే యానిమల్స్ ఫామ్స్ని తయారు చేస్తున్నారు మనుషుల బాడీస్ ఉపయోగించి. ఓకేనా, అలాంటి లైవ్ హ్యూమన్ మోడల్స్ని తీసుకొని డిఫరెంట్గా పెయింట్ చేయడం, డ్రా చేయడం ఇవన్నీ చేస్తారనమాట అక్కడ. ఎవ్రీ ఇయర్ ద సొసైటీ ఆర్గనైజెస్ యాన్యువల్ ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ వేర్ సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఆర్ ఎగ్జిబిటెడ్. ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఇండియా ఆర్ట్ ఎగ్జిబిషన్ అనేది నిర్వహిస్తున్నారు ఈ సొసైటీ వాళ్ళు. దాంట్లో ఏం జరుగుతుందంటే ఓవరాల్ ఇండియా నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఆర్టిస్ట్ అందరూ కూడా వచ్చి వాళ్ళ ఆర్ట్ ఫామ్స్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇన్ ఏప్రిల్ సొసైటీ సెలబ్రేట్స్ ఫౌండర్స్ వీక్ టు మెమరైజ్ ఇన్సెప్షన్ ఆఫ్ ద సొసైటీ. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్లో, ఎప్పుడు స్థాపించారు ఈ సొసైటీని? April 7, 1918 కదా, అందుకని చెప్పి ప్రతి ఇయర్ కూడా ఏప్రిల్లో ఫౌండర్స్ వీక్ అని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దేన్ని గుర్తు చేసుకోవడానికి? సొసైటీ యొక్క ఫార్మేషన్ని, ఫౌండేషన్ డే లాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ఆర్ట్ సొసైటీ వాళ్ళు అంటే, లెక్చర్స్ ఇప్పిస్తూ ఉంటారు, అలాగే డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేస్తారు, లేదా గ్రూప్ డిస్కషన్స్ ఆన్ ఆర్ట్ కండక్ట్ చేస్తారు, లేదా అవుట్డోర్ టూర్స్కి తీసుకెళ్తూ ఉంటారు స్టూడెంట్స్ని, ఆర్టిస్టులని అందరినీ కూడా అవుట్డోర్ టూర్స్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆర్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా చేసే ప్రోగ్రామ్స్ అనమాట. ద రోల్ ఆఫ్ ఆర్ట్ ఇన్ సొసైటీ. సొసైటీలో ఆర్ట్ యొక్క పని ఏంటి? ఆర్ట్ అనేది మన సొసైటీని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? ఆర్ట్ ప్లీజెస్ పీపుల్ విత్ బ్యూటీ. మనకి ఆర్ట్ అనగానే ఏం గుర్తొస్తాయి? బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కానీ, లేదా పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ కానీ, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. వాటి వల్ల ఉపయోగం ఏంటి అంటే పీపుల్ని ప్లీజ్ చేస్తాయి, అంటే కామ్ డౌన్ చేస్తాయి, ఒక సూదింగ్ ఎక్స్పీరియన్స్ని క్రియేట్ చేస్తాయి. ఆర్ట్ ఫామ్ యొక్క అందంతో, వాటికి ఉన్న బ్యూటీతో ప్రజల మనసుల్ని మనోరంజకంగా చేస్తాయి అన్నమాట, అంటే వాళ్ళు సంతోషపడేలా చేస్తాయి. ఆర్ట్ కెన్ ఫంక్షన్ టు రిఫ్రెష్ పీపుల్ అండ్ రిమైండ్ దెమ్ ఆఫ్ బెటర్ థింగ్స్. పీపుల్ మైండ్ని రిఫ్రెష్ చేస్తాయి, అంటే వాళ్ళకున్న స్ట్రెస్ని తగ్గించి వాళ్ళకున్న బాధని మర్చిపోయేలాగా చేయగలిగే పవర్ ఉందన్నమాట ఆర్ట్స్కి. ఆర్ట్ కెన్ ఎక్స్ప్రెస్ ఇంపార్టెంట్ వాల్యూస్ విత్ ఇన్ దట్ సొసైటీ టు పీపుల్ ఇన్ వేస్ దట్ ఆర్ మెమరబుల్. ప్రజలకి వాల్యూస్ గురించి గుర్తు చేయొచ్చు ఆర్ట్స్ని ఉపయోగించి. మన వాల్యూస్ని రీఎన్ఫోర్స్ చేయాలన్నా, లేకపోతే అందరికీ తెలిసేలా చేయాలన్నా మనం ఆర్ట్ ఫామ్స్ ఉపయోగించి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక మంచి మెసేజ్ ఇద్దాం అనుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక స్కిట్ పెర్ఫామ్ చేయొచ్చు, లేదా ఫ్లాష్ మాబ్ లాంటిది చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీలో పీపుల్కి ఒక మంచి మెసేజ్ లాగా, లేదా వాల్యూస్ని గుర్తు చేయడం లాగా జరుగుతుంది. ఓకే, ఆర్ట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ఛాలెంజ్ పీపుల్. ఛాలెంజ్ పీపుల్ అంటే పీపుల్ మైండ్కి ఒక మంచి ఐడియాస్ని క్రియేట్ చేసే పవర్ ఆర్ట్ ఫామ్స్కి ఉంటుంది. లేదా మన సొసైటీలో ఏదైనా మార్పు తీసుకురావాలి అంటే మనం ఆర్ట్ ఫామ్స్ యూజ్ చేసుకుని అలాంటి మార్పుని తీసుకురావచ్చు. లేదా ఏదైనా ఆర్ట్ ఫామ్ని చూసినప్పుడు మన మైండ్లోనే ఒక ఐడియా ఫ్లాష్ అవ్వచ్చు, ఏదైనా ఒక మంచి ఐడియా, సొసైటీకి మంచి చేసే ఒక ఐడియా ఫ్లాష్ అవ్వచ్చు. ఇలాంటి నేచర్ ఉంది మన ఆర్ట్ ఫామ్స్కి. Arts have always been there to expose who we are within the current context. ఆర్ట్ ఫామ్స్కి ఒక పవర్ ఉంది, అది ఏంటి అంటే మన కరెంట్ కాంటెక్స్లో మనం ఎవరము అని తెలియజేసే పవర్ ఆర్ట్స్కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు చూడండి, నా ఆర్కియాలజిస్ట్ ఏం చేస్తుంటారు? ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉంటారు కదా, మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. మన ముందు ఉన్న సివిలైజేషన్స్ అన్నీ కూడా మనకి ఎలా తెలిసినవి అంటే ఈ ఆర్ట్ ఫామ్స్ ద్వారానే. వాళ్ళు స్టోన్స్ మీద చేసిన కార్వింగ్స్ ద్వారా కానీ, లేదా స్టోన్ పెయింటింగ్ ద్వారా కానీ, లేదా వాళ్ళు రాసిన బుక్స్ ద్వారా కానీ, వాళ్ళ డ్రాయింగ్స్ ద్వారా కానీ వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ కల్చర్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అలాగే ప్రెజెంట్ మన కల్చర్ ఏంటి అని మన ఫ్యూచర్ జనరేషన్కి తెలియాలంటే కరెంట్ సిచ్యువేషన్లో ఎలాంటి ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే మన కల్చర్ గురించి, మన ప్రెజెంట్ సొసైటీ గురించి మన ఫ్యూచర్ జనరేషన్స్కి తెలుస్తుంది. ఆర్ట్ ఈజ్ మెంట్ టు బ్యూటిఫై. ఆర్ట్ అనేది దేన్నైనా బ్యూటిఫుల్గా మార్చేయగలదు. ద హైయెస్ట్ రోల్ ఆఫ్ ఆర్ట్ ఈజ్ ఎ మీన్స్ టు డిస్కవర్ అండ్ మేనిఫెస్ట్ అవర్ గ్రేటెస్ట్ పొటెన్షియల్ యాజ్ ఇండివిజువల్స్ అండ్ యాజ్ ఎ సొసైటీ. ఆర్ట్ యొక్క హైయెస్ట్ రోల్ ఏంటి అంటే, హైయెస్ట్ పవర్ ఏంటి అంటే, దీనికి ఎలాంటి పవర్ ఉంది అంటే మన గ్రేటెస్ట్ పొటెన్షియల్ని, అంటే మనలో ఉన్న గ్రేటెస్ట్ శక్తిని, ఏమంటామంటే మన స్ట్రెంగ్త్ని, మన సొసైటీకి ఉన్న స్ట్రెంగ్త్ని డిస్కవర్ చేసి మేనిఫెస్ట్ చేయగలదు. మేనిఫెస్ట్ చేయడం అంటే అందరికీ తెలిసేలాగా చేయటం. ఓకేనా, మేనిఫెస్ట్ చేయడం అంటే క్లియర్ పిక్చర్ని చూపించడం అందరికీ, మన సొసైటీ యొక్క గ్రేట్నెస్ని
మన ఇండివిజువల్ యొక్క గ్రేట్నెస్ని స్ట్రెంగ్త్ని చూపించగలిగే పవర్ ఆర్ట్కి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సొసైటీకి అన్ని విధాలుగా అన్ని రకాలుగా మంచి చేయగలిగే పవర్ ఆర్ట్ ఫామ్స్కి ఉంది. ఆర్ట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఆర్ట్కి హ్యూమన్ డెవలప్మెంట్కి రిలేషన్ ఏంటి? Participation in arts and art education have been associated with improved cognitive, social and behavioral outcomes in individuals across the lifespan. ఆర్ట్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల, ఆర్ట్ ఫామ్స్ని నేర్చుకోవడం వల్ల హ్యూమన్స్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది, సోషల్ డెవలప్మెంట్ జరుగుతుంది, అలాగే బిహేవియరల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. కాగ్నిటివ్ అంటే రిలేటెడ్ టు మైండ్ అనమాట, అంటే నథింగ్ బట్ మెంటల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సోషల్ డెవలప్మెంట్ అంటే సొసైటీలో ఎలా మెలగాలి, మన సొసైటీకి టువర్డ్స్ సొసైటీ రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది మనకి. అలాగే మన బిహేవియర్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. అది ఓన్లీ ఒక ఏజ్గానే చెప్పలేం, త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే, ముసలి వాళ్ళ వరకు ఆర్ట్ ఫామ్స్లో ఇన్వాల్వ్ అవడం వల్ల డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. న్యూరోసైన్స్ రీసెర్చ్ షోన్ స్ట్రాంగ్ కనెక్షన్స్ బిట్వీన్ ఆర్ట్స్ లెర్నింగ్ అండ్ ఇంప్రూవ్డ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్. న్యూరోసైన్స్ రీసెర్చ్లో ఏం తెలిసిందంటే ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అని సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు మన సైంటిస్ట్. ఓకే, స్మాల్ కంపారిజన్ గ్రూప్ స్టడీస్ రివీలింగ్ ఆర్ట్స్ కంట్రిబ్యూషన్ టు స్కూల్ రెడీనెస్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే బిఫోర్ 6 years అనమాట. బిఫోర్ 6 years ఉన్న పిల్లల్ని స్కూల్ రెడీనెస్ అంటే స్కూల్కి వెళ్ళేలాగా మెంటల్గా ప్రిపేర్ చేసే శక్తి అనేది ఆర్ట్ ఫామ్స్కి ఉంది. ఓకేనా, చిన్నప్పటి నుంచి ఆర్ట్ ఫామ్స్కి ఎక్స్పోజ్ చేయడం వల్ల పిల్లల్ని చిన్నప్పుడు అంటే ఎలాంటి ఆర్ట్ ఫామ్స్ చేయొచ్చు, పెయింటింగ్ కానీ, డ్యాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, వాళ్ళ ఏజ్కి తగ్గ ఆర్ట్ ఫామ్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎర్లీ చైల్డ్హుడ్లో స్కూల్ రెడీనెస్ అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో. ఇదంతా కూడా సైంటిఫికల్గా ప్రూవ్ అయిన డేటా అనమాట. లాంగిట్యూడినల్ డేటా అనాలిసిస్ డెమాన్స్ట్రేటింగ్ పాజిటివ్ అకాడమిక్ అండ్ సోషల్ అవుట్కమ్స్ ఫర్ అట్ రిస్క్ టీనేజర్స్ హూ రిసీవ్డ్ ఆర్ట్ ఎడ్యుకేషన్. టీనేజ్ పిల్లలకి అట్ రిస్క్ అంటే టీనేజ్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్టార్మ్ అని చెప్తాం కదా, అంటే టీనేజ్ పిల్లలు నెగిటివ్గా అంటే బ్యాడ్ థింగ్స్కి అలవాటు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని ఇక్కడ రిస్క్లో ఉన్న టీనేజ్ అని చెప్తున్నాం మనం. ఓకేనా, వాళ్ళని మానిటర్ చేస్తూ ఉండాలి, గైడ్ చేస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళు చెడు అలవాట్లకి అలవాటు పడే రిస్క్ ఎక్కువ ఉంటుంది టీనేజ్లో. ఇలాంటి అట్ రిస్క్ టీనేజర్స్కి ఆర్ట్ ఎడ్యుకేషన్ అందించడం వల్ల వాళ్ళల్లో అకాడమిక్ పాజిటివిటీ అండ్ పాజిటివ్ సోషల్ అవుట్కమ్స్ అనేవి వచ్చాయి అని చెప్తున్నారు. లాంగిట్యూడినల్ డేటా అనాలిసిస్ అనేది ఒక టైప్ ఆఫ్ అనాలిసిస్ మెథడ్ అనమాట. ఓకేనా, పిల్లల్ని అనాలిసిస్ చేస్తాం కదా, అసెస్మెంట్ చేస్తాం కదా, అలాంటి ఒక మెథడ్, పిల్లల్ని ఎవాల్యుయేట్ చేసి ఒక మెథడ్ అనమాట లాంగిట్యూడినల్ మెథడ్ అనేది. దీని ద్వారా ఏం తెలుసుకున్నారంటే టీనేజర్స్లో పాజిటివ్ బిహేవియర్ని డెవలప్ చేయడానికి ఆర్ట్ ఫామ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫర్ ఓల్డర్ అడల్ట్స్ హూ ఎంగేజ్ ఇన్ ద ఆర్ట్స్ అండ్ క్రియేటివ్ యాక్టివిటీస్. పిల్లల్లోనే కాదు, ముసలి వాళ్ళలో కూడా, అంటే 50+ ఉన్న పీపుల్లో కూడా ఆర్ట్ ఫామ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంక్రీజ్ అయినట్టు సైంటిఫికల్గా రీసెర్చ్లో తెలిసింది. చిల్డ్రన్ అటెండింగ్ ప్రీ స్కూల్ that used arts integrated education made greater developmental strides in multiple domains. ప్రీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు మల్టిపుల్ డొమైన్స్లో డెవలప్మెంట్ని చూపించారు. స్ట్రైడ్స్ అంటే మూవింగ్ ఫార్వర్డ్ అనమాట, టేకింగ్ స్టెప్స్. మల్టిపుల్ డొమైన్స్ అంటే ఫిజికల్గా, కాగ్నిటివ్గా, ఇంకా సోషల్గా, ఎమోషనల్గా, ఈ అన్ని డొమైన్స్లో డెవలప్మెంట్ చూపించారు ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ని వాళ్ళకి అందించడం ద్వారా. ఆర్ట్స్ ఎంగేజ్డ్ స్టూడెంట్స్ ఆర్ మోర్ లైక్లీ టు అబ్టైన్ ఎంప్లాయ్మెంట్, వాలంటీర్ ఇన్ దేర్ కమ్యూనిటీస్, పార్టిసిపేట్ ఇన్ పొలిటికల్ ప్రాసెసెస్ బై ఓటింగ్ ఎక్సెట్రా. ఆర్ట్స్లో ఎంగేజ్ అయిన స్టూడెంట్స్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఎక్కువగా వస్తున్నాయి. అలాగే వాళ్ళు కమ్యూనిటీకి సంబంధించిన యాక్టివిటీస్లో వాలంటీర్ చేస్తున్నారు, అంటే వాళ్ళంతటా వాళ్ళు కమ్యూనిటీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే పొలిటికల్ ప్రాసెస్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇక్కడ వీని ఉద్దేశం ఏంటంటే అన్ని డొమైన్స్లో ఎక్సెల్ అవుతున్నారు, వాళ్ళకి బ్రాడ్ మైండెడ్గా ఆలోచించగలుగుతున్నారు, అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. ఓన్లీ ఇల్లు, ఆఫీస్ లేదా ఇల్లు, చదువు ఇలాగనే కాకుండా మొత్తం సోషల్ యాక్టివిటీస్లో అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్తున్నాడు. స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ ఫర్ అట్లీస్ట్ 9 hours a week were 4 times more likely than other parents nationally to have one school-wide recognition for their academic achievement. ఇది పేరెంట్స్ కాదు, పీర్స్, ఇక్కడ PEERS అంటే ఫ్రెండ్స్ అనమాట.
పిల్లలు ఎవరైతే 9 hours a week ఆర్ట్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారో, ఆర్ట్ ఎడ్యుకేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వారు 4 times బెటర్ పెర్ఫార్మెన్స్ని ఇస్తున్నారు అకాడమిక్స్లో. ఓకే, older adults with Alzheimer's disease and related dementias who participated in a creative storytelling became more engaged and more alert. పిల్లలకే కాదు, ఏ వయసు వాళ్ళకైనా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళకైనా ఆర్ట్స్ అనేవి పాజిటివ్ ఎఫెక్ట్ని, పాజిటివ్ ఇంపాక్ట్ని కలిగిస్తున్నాయి మనుషుల మీద. అల్జీమర్ డిసీజ్తో బాధపడుతున్నా లేదా దానికి రిలేట్ అయిన ఏదైనా మెంటల్ ప్రాబ్లమ్స్లో బాధపడుతున్నా కూడా వాళ్ళలో కూడా ఈ స్టోరీ టెల్లింగ్ అండ్ అదర్ క్రియేటివ్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళలో కూడా ఇంప్రూవ్మెంట్ని కనుక్కున్నారు. This tells us the need for greater integration of arts activities into health and educational programs. Health programs అంటే థెరపీస్ లాగా యూజ్ అవుతుంది. ఆర్ట్స్ అనేవి మనం థెరపీస్ లాగా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. మనం పైన చూసిన అన్ని పాయింట్స్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఆర్ట్స్ ఇంటిగ్రేషన్ అనేది ఎంతైనా అవసరం. ప్రజెంట్ సినారియోలో ఆర్ట్స్ ఎడ్యుకేషన్లో అలాగే హెల్త్కి సంబంధించిన విషయాల్లో ఇంక్లూడ్ చేయడం ఎంతైనా అవసరం. డెవలప్మెంటల్ బెనిఫిట్స్ ఆఫ్ ఆర్ట్. ఆర్ట్స్ యొక్క డెవలప్మెంటల్ బెనిఫిట్స్ ఏంటి అంటే ఏ ఏరియాస్లో డెవలప్మెంట్ని చూడొచ్చు మనం. ఫస్ట్ వచ్చేసి మోటార్ స్కిల్స్. మోటార్ స్కిల్స్ అంటే మనం ఫిజికల్ బాడీ పార్ట్స్తో చేసే పనులని మనం మోటార్ యాక్టివిటీస్ అంటాం. ఓకేనా, లైక్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ యూజ్ చేసి చేసే వాటిని మోటార్ స్కిల్స్ అంటాం. ఓకేనా, పిల్లలు ఎవరైతే ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారంటే స్క్రిబ్లింగ్ విత్ క్రేయాన్ కానీ లేదా హోల్డింగ్ ఏ పెయింట్ బ్రష్ కానీ, ఇవి మన ఫింగర్స్తో చేసే, హ్యాండ్స్ యొక్క ఫింగర్స్తో చేసే పనుల్ని ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం. మోటార్ స్కిల్స్ అంటే మన లిమ్స్ అంటే 2 hands and 2 legsతో చేసే వాటిని మోటార్ యాక్టివిటీస్ అంటాం. ఫింగర్స్ యూజ్ చేస్తే ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం. Motor and also fine motor skills in young children are seen to be developed with the integration of arts in education. ఆర్ట్స్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల పిల్లల్లో మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ కొన్ని క్రైటీరియాస్ ఇచ్చారు. ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళ మైల్ స్టోన్స్ ఏంటంటే ఏజ్ 3 ఉన్న పిల్లలు డ్రాయింగ్ ఏ సర్కిల్ అంటే సర్కిల్ని గీయగలగాలి. ఒక పెన్సిల్ ఇచ్చి సర్కిల్ గీయండి అని అన్నామంటే వాళ్ళు సర్కిల్ని గీయగలగాలి 3 years పిల్లలు. అలాగే సేఫ్టీ సిజర్స్ని వాడగలగాలి. అంటే సిజర్స్ ఉంటాయి, మనం సిజర్స్, నైఫ్స్ ఇలాంటి షార్ప్ ఆబ్జెక్ట్స్ పిల్లలకి ఇవ్వం జనరల్గా, కానీ 3 సంవత్సరాల పిల్లలకి సిజర్స్ యూజ్ చేయడం రావాలి, అలాగే సర్కిల్ గీయగలగడం రావాలి. ఇది ఒక మైల్ స్టోన్ లాగా అనమాట పిల్లలకి. ఏజ్ 4 వచ్చేసరికి వాళ్ళు స్క్వేర్ డ్రా చేయడం లేదా ఒక స్ట్రైట్ లైన్ కట్ చేయడం సిజర్స్తో, ఇవన్నీ నేర్చుకోవడం అనేది ఒక మైల్ స్టోన్, అచీవ్ అవ్వాలి. ఇవి ఎవరు చెప్తున్నారంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అనమాట పిల్లలకి. ఇవి కనుక చేయగలిగినట్టయితే వాళ్ళు కరెక్ట్గా ఎదుగుతున్నారు, కరెక్ట్ డెవలప్మెంటల్ స్టేజ్లో ఉన్నారు అని అర్థం. ఓకే, మెనీ ప్రీ స్కూల్ ప్రోగ్రామ్స్ ఎంఫసైజ్ ద యూజ్ ఆఫ్ సిజర్స్ బికాస్ ఇట్ డెవలప్స్ ద డెక్స్టిరిటీ ఇన్ చిల్డ్రన్. చాలా ప్రీ స్కూల్స్లో ఇప్పుడు సిజర్స్ని అలౌ చేస్తున్నారంట, పిల్లలతో సిజర్స్ యూజ్ చేయిస్తున్నారు. ఎందుకంటే డెక్స్టిరిటీ డెవలప్ అవుతుంది సిజర్స్ వల్ల. నార్మల్గా మనం సిజర్స్ కొంచెం దానికి ఒక స్కిల్ కావాలి, సిజర్స్ని అందరూ యూజ్ చేయలేరు. డెక్స్టిరిటీ అంటే ఏంటంటే స్కిల్ ఇన్ పెర్ఫార్మింగ్ టాస్క్స్ స్పెషల్లీ విత్ హ్యాండ్స్తో అంటే ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి అని చెప్పి, డెక్స్టిరిటీ డెవలప్ అవుతుంది అని చెప్పి పిల్లలతో సిజర్స్తో కొన్ని వర్క్స్ చేయిస్తున్నారు ప్రీ స్కూల్స్లో ప్రజెంట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ డెవలప్మెంట్. పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది. లాంగ్వేజ్ ఎలా డెవలప్ అవుతుందని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా జామ్ సెషన్స్ కండక్ట్ చేయొచ్చు లేదా పోయట్రీ క్లాసెస్ కండక్ట్ చేయొచ్చు. బాగా చిన్నపిల్లలు అయితే కనుక మనం ఒక ఆబ్జెక్ట్ చూపించి ఒక పేపర్తో ఒక బాల్ చేయొచ్చు కదా, పేపర్ని నలిపామనుకోండి అదొక రౌండ్ షేప్లో తయారవుతుంది. ఇదేంటి అనగానే పిల్లలు బాల్ అని చెప్పగలగాలి. ఇలాగా మనం ఆర్ట్స్ని క్రాఫ్ట్స్ని యూజ్ చేసి పిల్లల్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని డెవలప్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనే స్కిల్ కూడా డెవలప్ అవుతుంది. ఇది కాగ్నిటివ్ డెవలప్మెంట్లోకి వస్తుంది. మనం తీసుకునే డెసిషన్ అనేది తిరుగుండకూడదు, దానికి సౌండ్ అండ్ గ్రేట్ డెసిషన్స్ తీసుకునే కెపాసిటీ పిల్లల్లో డెవలప్ అవుతుంది ఆర్ట్ ఎడ్యుకేషన్ వల్ల. న్యూ ఐడియాస్ వస్తాయి, క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. తర్వాత విజువల్ లెర్నింగ్ అంటే కంటితో చూసి నేర్చుకోవటం. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే మనం ఒక 10 months పాపకి
ప్రెజెంట్ డేస్లో స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలో తెలుసు. 10 months కాకపోయినా ఒక 1 year వచ్చేటప్పటికి పిల్లలు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఈవెన్ న్యూమరికల్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కూడా రావు, కానీ వాళ్ళకి స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలో తెలుసు. ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నారంటే వాళ్ళు కంటితో చూసి నేర్చుకుంటున్నారు. ఈవెన్ బిఫోర్ దే ఆర్ టాకింగ్ ఆర్ వాకింగ్ ప్రాపర్లీ దే ఆర్ యూజింగ్ స్మార్ట్ ఫోన్స్. అంటే వాళ్ళు చూసి మన చేతిలో చూస్తారు కదా, పిల్లలు ఏదైతే చూస్తారో దాన్ని ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు. ఓకేనా? ఇంత ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉన్న పిల్లలకి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ద్వారా, విజువల్ లెర్నింగ్ ద్వారా మనం ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎంత క్వాలిటీ కంటెంట్ని, ఎంత నాలెడ్జ్ని వాళ్ళకి అందించవచ్చు ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్. అండ్ ఇన్వెంటివ్నెస్, నథింగ్ బట్ క్రియేటివిటీ పెరుగుతుందన్నమాట. స్పెషల్గా ఆలోచించడం నేర్చుకుంటారు. ఓకేనా? వాళ్ళంతటా వాళ్ళు క్రియేటివ్ ఐడియాస్ని తీసుకొస్తారు, క్రియేటివ్గా ఆలోచించడం నేర్చుకుంటారు. అలాగే కల్చరల్ అవేర్నెస్. కల్చరల్ అవేర్నెస్ అంటే మన కల్చర్ గురించి తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఇతరుల కల్చర్కి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకుంటారు. ఈ పాయింట్ మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాము, కల్చరల్ డైవర్సిటీ. ఓకేనా? కల్చరల్ టాలరెన్స్. ఓకేనా? కల్చరల్ టాలరెన్స్ అంటే ఇతరుల కల్చర్కి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళ కల్చర్ని కూడా అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వల్ల. అలాగే ఇంప్రూవ్డ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్. మనం ముందు స్లైడ్స్లో డిస్కస్ చేసిందంతా ఇంతే కదా. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల పిల్లల్ని ఇంటిగ్రేటెడ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ వల్ల అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.